Hello guys, Nimi Balu Stories. Welcome to 365 days 365 vlogs అండ్ ఈరోజు వచ్చేసి మన డే 3 ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అయితే మండే చెప్పినా కదా, మనైతే డివోషనల్ డే అందుకని చెప్పేసి ఈ విశాలమైన టెంపుల్కి అయితే వచ్చిందనమాట. వచ్చేసి సరస్వతి మాత టెంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అంతేకాకుండా మనం 365 డేస్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంతవరకు ఒక టెంపుల్కి వెళ్ళి మనం అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నది అయితే లేదు. అంతేకాకుండా నేను ఏమనుకున్నా అంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఒకటేసారి పూజ చేద్దామని చెప్పేసి అనుకుని ఉండే. సో ఇప్పుడు మనం వెళ్ళి లైక్ కొంచెం ఈ ల్యాప్టాప్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించేసి మన డేని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. స్వామి శరణం స్వామి. యాక్చువల్లీ అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఉండే మన ల్యాప్టాప్ పూజ చేయించిన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సో గైజ్, మనం మార్నింగ్ ల్యాప్టాప్ పూజ అయిపోయిన తర్వాత నేను అక్కడ బ్లాగ్ ఎక్కువ తీయలేకపోయినా, ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ ఉండే. సో ఇప్పుడే నాకు ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉన్న ఇషాకి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అయితే ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో చూపిస్తా. లెట్స్ స్టార్ట్. గైజ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ ఇక్కడనే మనకి దేవీ స్పేస్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ డేస్ ఈవినింగ్ 6 o'clockకి మనకి ఇక్కడ హారతి ఇస్తారు. అండ్ మనం కూడా కరెక్ట్ టైంకే వచ్చినాం. అండ్ హారతిని తీసుకుందాం రండి. లెట్స్ గో. హే గాయ్స్, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో సన్నిధి హాల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ సో ఇక్కడ అయితే ఎవ్రీ సాటర్డే సండే అయితే మనకి ఫ్రీ యోగా సెషన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అది వచ్చేసి 12 PM నుంచి 2 PM వరకు. హఠ యోగా క్లాసిక్ ప్రోగ్రామ్ కూడా మనకి ఎవ్రీ మంత్ 1 time అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి సద్గురు యాప్ అని ఉంటుంది అనమాట. అందులో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మీరు అక్కడ విజిట్ అవ్వచ్చు. అండ్ అక్కడనే మీరు కూడా రిజిస్టర్ కూడా అవ్వచ్చు అనమాట. సో అంతేకాకుండా లైక్ నేను ప్రీవియస్గా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను చాలా గుడ్ టైం అయితే నేను స్పెండ్ చేసిన. లైక్ ఇక్కడ కూర్చుంటే నేనైతే ఒక 1-2 hours అట్లానే లైక్ మ్యాక్సిమం టైం అయితే నేను స్పెండ్ చేస్తుండే. హే గాయ్స్, సడన్గా చూసి ఇదంతా ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? స్టిల్ మనం విషా స్పేస్లోనే ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి మహాముద్ర. అండ్ మహాముద్ర అంటే ఇంకేదో అనుకోకండి, ఇట్స్ అన్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాఫీ నుంచి లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్యూర్ వెజ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మీరు ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు ఇక్కడ. సో గాయ్స్, మన 365 days వ్లాగ్స్లో ఇది మన ఫస్ట్ డివోషనల్ వ్లాగ్ ఈషాలోనే. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించేసినాము. అండ్ ఫైనల్గా మీరు అందరూ అనుకుంటుండొచ్చు అండ్ ఇక్కడే మనం ఎందుకు స్టార్ట్ చేసినాం అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే ఒక 3-4 years బ్యాక్ ఒక ఫేస్ నుంచి బయటికి రావడానికి అయితే నాకు ఈషా చాలా ఉపయోగపడ్డది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా, వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయితే కంపల్సరీ ఈషాకి అయితే విజిట్ చేస్తాను. అండ్ కోయంబత్తూరుకి కూడా మనం చాలాసార్లు వెళ్ళినాం. అండ్ మన వ్లాగ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంతకుముందుకు మన 100 వ్లాగ్స్లో కూడా ఇక్కడికి వచ్చి మనం అయితే వ్లాగ్ అయితే తీసుకున్నాం. అండ్ ఎస్పెషల్గా ఈ స్పేస్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్, మీరు మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ చూడొచ్చు ఎంత కామ్ అండ్ ప్లజెంట్గా ఉందో. నాకు అందుకే ఇక్కడికి రావాలని అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్గా నన్ను నేను ఒంటరిగా నాకు ఏదైనా టైం స్పెండ్ చేయాలంటే ఈ ప్లేస్ని చూస్ చేసుకుంటా. అండ్ నాకు ఒక పాయింట్ రియలైజ్ అయింది ఏంటంటే మన సెల్ఫ్గా మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడే మన లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది.
సో అక్కడ నుంచే నాకు థాట్స్ డెవలప్ చేసుకోవడం అండ్ యూట్యూబ్కి కావాల్సినప్పుడు కూడా నాకు కొన్ని లేకపోతే మనకి మన టైం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడనే రియలైజ్ అయినా 365 డేస్ వ్లాగ్స్కి సంబంధించిన ప్లానింగ్స్ అవన్నీ అయితే నేను ఇక్కడికి వచ్చే చేసుకున్నా. అండ్ ఈ బిజీ షెడ్యూల్లో మనకైతే కొంచెం బ్రేక్ కావాలి కదా, ఆ బ్రేక్లో వచ్చేసి నేను రాగి లడ్డు ఆర్డర్ చేసుకుంటా. అండ్ ఇదైతే ఎంత డెలీషియస్గా ఉంటుంది తెలుసా, నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఇక్కడ. అంతేకాకుండా కాఫీ కూడా. సో ఈ రెండు ఉన్నాయనంటే నాకు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు ఆ టైమే తెలియదు. సో అట్లా ఇక్కడ ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ చూపించేసిన మరి షాప్ని ఎందుకు చూపించలేదని చెప్పేసి. ఇషా షాప్ ఇది ఆల్రెడీ మనది ఫుల్ లెంత్ బ్లాగ్ని మన 100 బ్లాగ్స్లోనే కవర్ చేసినాము. సో ఎవరైతే చూడలేదో అది కూడా చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో అది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 4th వ్లాగ్. ఈరోజు అయితే డే 3 వ్లాగ్ అయితే మొత్తం ఇదే. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Until then, bye bye guys.